మహిళలు ఘనంగా జరుపుకుంటున్న ఓంశక్తి పూజలకు పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. కుప్పం మండలం బెండిగానపల్లి బీసీ కాలనీలో ఉన్న ఓంశక్తి ఆలయంలో గురుశక్తి కృష్ణప్ప మరియు వేడి స్వాముల ఆధ్వర్యంలో మహిళా ఓంశక్తులు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీకేఎం బుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఓంశక్తి ఆలయాల్లో జరుపుకుంటున్న పూజలకు హాజరైన నాయకులను ఘనంగా ఆహ్వానించారు ఆలయ అర్చకులు. ఓంశక్తి అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓంశక్తి మహిళా భక్తులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. దేవుడిని వేడుకుంటూ దేవుడిని దర్శించుకునేదానికి శక్తి దగ్గర శక్తి అమ్మని దర్శించుకొని ఆమె ఆశీర్వాదాలు పొందేదానికి బయలుదేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఏ విధంగా అయితే అయ్యప్ప మాలను ధరించి అబ్బాయిలు, మగవాళ్ళు ఎంతో దీక్షతో 40 రోజులు, 30 రోజులు, 15 రోజులు, 20 రోజులు దీక్షతో ఉంటూ ఇంకో పక్క కుటుంబాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. అన్ని పనులు చేస్తారు, ఇంట్లో వంట చేస్తారు, పిల్లల్ని పెంచుతారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, భర్తను చూసుకుంటూ అన్నీ చేస్తారు. చేస్తూనే దీక్ష బాగా కఠినంగా ఉంటూ మీరు అమ్మకు సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉండి ఈరోజు దర్శనానికి వెళ్తున్నారంటే అయ్యప్ప మాలదారుల కంటే కూడా మీరు ఎక్కువగా మిమ్మల్ని మనం అందరం కూడా అభినందించాలా. నిజంగా మీరు చాలా గొప్పగా చేస్తున్నారు. చాలా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీరు క్షేమంగా వెళ్ళి అన్ని గుళ్ళు చూసుకొని, అదొకటే పోతారు, ఇంకా చాలా గుళ్ళు వెళ్తారు. అన్ని గుళ్ళని చూసుకొని అందరు దేవుళ్ళని మీకోసమే కాకుండా కుప్పం వాళ్ళ గురించి కూడా మీరు అందరూ ప్రార్థించాలని, మంచి జరగాలని ప్రత్యేకంగా ఈ ఊరు నాయకులు మీకు ఎంతో చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి గారు, లోకేష్ గారు మీకు ఎంతో చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క బాగు కోసం ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉంటే మనమందరం సంతోషంగా ఉంటాం. అందువల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ, వాళ్ళ యొక్క ఐశ్వర్యం కానీ, వాళ్ళ యొక్క విజయాలు కానీ ఎల్లప్పుడూ అమ్మ ఆశీర్వాదంతో వాళ్ళు ఎప్పటికీ బాగుండాలని చెప్పి మీరందరూ కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన వెండుగంపల్లి నాయకులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.